ఎందుకు వస్తున్నాయి శ్రమలు? ఎందుకు వస్తున్నాయి శ్రమలు? దేవునితో చేసుకున్న నిబంధనలు ఎక్కడో మసకబారుతున్నాయి. అందుకే ఎఫ్రాయిం అంటాడు, నేను నా తొడ చరుచుకుంటున్నాను. ఎప్పుడైతే ఎఫ్రాయిం తొడ చరుచుకున్నాడో దేవుడు అంటాడు, తప్పనిసరిగా నేను అతనిని కరుణిస్తాను, అతనికి కృప చూపుతాను. హల్లెలూయా. తొడ చరుచుకోవడం అంటే తొందరపడి ముందు చరుచుకునేది వాపొచ్చుది జండు బాంబు ఒక్క. ఎలక్షన్ వచ్చిందంటే చాలు, ఎలక్షన్స్ వచ్చాయంటే చాలు, పెద్దోడు తొడ చరుస్తాడు. తొడ ముందు కాదు, వెనక వైపు చరసాల్సింది. వెనకెందుకు చరవాలి? హెబ్రీయుల యొక్క మేనరిజం. దేవునితో నిబంధన చేయాలంటే ఒక కుడి చేతిని పైకెత్తి ఎడమ చేయి తొడ కింద పెట్టి ప్రమాణం చేయాలి. కుడి చేతిని పైకెత్తి ఎడమ చేయి తొడ కింద పెట్టి నిబంధన ప్రమాణం చేయాలి. ఇప్పుడు తొడ సరుచుకున్నాడంటే కారణం ఏంటో తెలుసా? దేవునితో చేసుకున్న నిబంధనలన్నీ నిద్రపోతున్నాయి. దేవునితో శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఆపత్కాలంలో దేవునితో ఎన్నో నిబంధనలు చేసుకుంటాం, అవన్నీ నిద్రపోతున్నాయి. అందుకే ఎఫ్రాయిం అంటాడు, తొడ చరుచుకున్నాను. వెంటనే దేవుడు అంటారు, షూర్లీ, తప్పక నేను అతనికి కరుణించెదను, కృప చూపుతాను.